హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో అయితే మనమైతే iQOO 15 అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చేద్దాం. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. iQOO ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. దాని స్పెసిఫికేషన్ అయితే మొత్తం అయితే నేనైతే ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తాను. మరి ఇప్పుడైతే ఇదైతే ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కాలేదు మరి ఫోన్ అయితే. ఇదైతే చైనా వేరియంట్. మరి చైనా వేరియంట్ అయితే మనమైతే రివ్యూ అయితే చేస్తాం. మరి ఈ వీడియోని అయితే మనమైతే ఇక్కడ స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మరి మనకైతే iQOO 13 ఫోన్ అయితే దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇస్తారు. ఇదే సెకండ్ ఫోన్ ఇక మనకి ఇండియాలో లాంచ్ అయ్యేది ప్రొసెసర్ తోటి. అంతకుముందుకైతే మనకి ఇంకో ఫోన్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. మరి ఇదైతే మనకి చైనా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసిన వేరియంట్ కాబట్టి కొంచెం చైనాలో ఉంటుంది భాష అంతా. మరి కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని అన్బాక్సింగ్ చేసుకున్నట్టయితే కేస్ అయితే ఇస్తారు. 100W ఛార్జర్ కూడా ఇస్తారు. ఇంకా Type-C కేబుల్ కూడా ఇస్తారు. Type-C to Type-C కేబుల్. డిజైన్ గురించి అయితే మాట్లాడుకుంటే సేమ్ ప్రీవియస్ డిజైన్ లెక్క ఉన్నది. డిజైన్ అయితే పెద్ద చేంజ్ అయితే ఏం అనిపించలే, కానీ సేమ్ ప్రీవియస్ డిజైన్ ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. ఫ్రంట్ బ్యాగ్ ఏ ప్రొటెక్షన్ వాటిలో అది తెలియదు. మరి చైనా వేరియంట్ కాబట్టి మనకైతే బ్యాక్ సైడ్ అయితే కెమెరా సెటప్ అయితే ఇట్లా అయితే ఇచ్చిళ్ళు. 3 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే. కెమెరా గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ అయితే డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి మనమైతే డిస్ప్లే అయితే మనకు 6.85 inches 2K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది మనకి. దీంట్లోనైతే 2600 nits HBM బ్రైట్నెస్ కూడా ఇచ్చిళ్ళు మనకి. దీంట్లోనైతే 600 nits పీక్ బ్రైట్నెస్ అయితే వేసి మనకి. దీంట్లోనైతే OLED ప్యానల్ కూడా వేసి మనకి. దీంట్లోనైతే నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే ఉన్నది. ఎక్సలెంట్ డిస్ప్లే ఇచ్చింది మనకి iQOO 15లోనైతే. ప్రీవియస్ వర్షన్ కంటే ఈ వర్షన్లో మనకి డిస్ప్లేని అయితే మేజర్ ఇంప్రూవ్ అయితే చేసిళ్ళు. మరి బాగున్నది మరి డిస్ప్లే చూడడానికి కూడా. బెజల్స్ కూడా మొత్తం తక్కువనైతే వేసిళ్ళు. అసలు బెజల్స్ లేవిగా అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి డిస్ప్లేలోనైతే. మీరైతే అమెజాన్ ప్రైమ్ చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఇక దీంట్లో స్పెసిఫికేషన్ అయితే 8 Elite ప్రాసెసర్ ముందే చెప్పిన 3 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 38 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది మనకి. దీంట్లోనైతే 12GB ర్యామ్ 256GB బేస్ మోడల్. హై ఎండ్ మోడల్ 16GB 512GB వేరియంట్ వచ్చింది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, 7000 mAh బ్యాటరీ, 100W ఫాస్టింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మరి ఇంకా గీక్ బెంచ్ చూసుకుంటే సింగిల్ కోర్ అయితే మనకి 3000 ప్లస్ ఉన్నది. మల్టీ కోర్ అయితే 11,000 ప్లస్ అయితే ఇచ్చిళ్ళు. మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో కూలింగ్ సిస్టమ్ అయితే మనకైతే 7800 nits వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు. కూలింగ్ సిస్టమ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే మనకైతే 60 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది గేమ్ అయితే ప్రజెంట్ అయితే. ముందు అప్డేట్లో మనకైతే ఇంకా ఎక్కువ FPS అయితే 120 FPS అయితే అన్లాక్ అయితే అవుతాయి. మరి 120 FPSకి అయితే ఈజీగా కేపబుల్ అయితే చేస్తుంది ఫోన్ అయితే. ఇంకా Q3 చిప్ కూడా ఉంటుంది. అయితే మనకి గేమింగ్లో కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తుంది. మరి Q3 చిప్ అయితే దానివల్ల మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే ఇంప్రూవ్ అయితే అవుతుంది. మరి ఆ చిప్ కూడా మీకైతే నెక్స్ట్ డోర్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇంకా UI అయితే మనకి Origin OS 16 తోటి అయితే వస్తుంది మనకి. ఈ ఫోన్ అయితే మనకైతే ఫన్ టచ్ OS అయితే తీసేసి మరి వీళ్ళుగా Origin OS తోటి వస్తాయి. ఇక వీళ్ళ అన్ని ఫోన్స్ అయితే మనకి ఇంకా Origin OS నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది ఫన్ టచ్ OS కంటే. మీకైతే Origin OS బాగున్నది. మరి ఇంకా కనెక్టివిటీ అయితే అన్నీ ఉన్నాయి. మరి 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా లేదంటూ ఏం లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చింది మనకి. దీంట్లో అయితే ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం అయితే మీరైతే దీన్ని మించిన ఫోన్ అయితే ఉండదు. ఇక ఈ ఆండ్రాయిడ్లోనైతే iQOO వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఫోన్స్ అయితే తయారైతే చేస్తారు. మరి ఈ ఫోన్స్ అయితే బాగున్నాయి. మరి గేమింగ్ అయితే ఇంకా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనకైతే. దీంట్లోనైతే మూవీస్, వెబ్ సిరీస్ ఏది కావాలంటే అదే చూసుకోవచ్చు. ఇంకా స్పీకర్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగానే అయితే ఉన్నది. మరి దీంట్లో అయితే కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. మరి కెమెరా చాలా మంది అయితే గేమింగ్కి అనుకుంటారు ఫోన్, కానీ ఇది కెమెరా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే కెమెరా అయితే అన్నీ బాగానే ఉంటాయి. ఈ ఫోన్లో అయితే ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువనైతే ఉంటుంది. దీంట్లోనైతే 3 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే ఒకటైతే 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకొకటి IMX921 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకొకటి అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 3 కెమెరాలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వర్కింగ్ అయితే చేస్తాయి మనకి. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఇవైతే కెమెరా సంబంధించి అయితే చూడండి ఎంత బాగా వస్తాయి ఫొటోస్ అయితే. సేమ్ మనకి ఐఫోన్లో ఎట్లా తీస్తారో అట్లనే వస్తాయి, కానీ ఐఫోన్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకోవచ్చు. iQOOలో కూడా తీసుకోవచ్చు, కానీ వీడియోగ్రఫీ ఐఫోన్ కొట్టే ఫోన్ ఉండదు. ఇక ఐఫోన్లో కొంచెం మనకి నీట్గానే అయితే వస్తాయి. ఇంకా ఇప్పుడు రీసెంట్గా వచ్చింది చూడండి Vivo X300 Pro. దానిలో కూడా మనకి ఐఫోన్ అంతా వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. మరి
దీంట్లో మనకి జూమ్ అయితే 2x అయితే ఇచ్చిళ్ళు, 2xలో మీరు అయితే తీసుకోవచ్చు జూమ్ అయితే. ఇంకా 4K 60 fpsలో అన్ని కెమెరాస్ నుంచి అయితే మీరు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి iQOO 12 అయితే 60,000కి లాంచ్ అయితే చేసిళ్ళు, iQOO 13 అయితే 55,000లో లాంచ్ అయితే చేసిళ్ళు. ఇది మ్యాక్సిమం అయితే చైనాలో అయితే మనకి 53,000కి అయితే లాంచ్ అయింది. ఇండియాలో అయితే మనకి 55 నుంచి 60 మధ్యలోనైతే లాంచ్ అయితే అవుతుంది మరి ఈ ఫోన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.